తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా సంచలనాత్మకమైన ప్రకటన చేశారు. అదేంటంటే తన ప్రభుత్వంని టచ్ చేస్తే మానవ బాంబులు అవుతారంట. మహబూబ్నగర్ ప్రాంతంలో ప్రజలు మరి ఆయన అభిమానులు ఎంత తీవ్రమైన అంటే అగ్ని కణితలవుతారు, ఎవడు మిగలడు. ఆషామాషిగా వచ్చిన వాళ్ళం కాదు. 10 ఏళ్ళు కాంగ్రెస్ది అధికారం, 90 రోజుల్లోనే పలు పథకాలు తీసుకొచ్చాం. మోడీని దేశ ప్రధానిగా గౌరవించా, రాష్ట్రానికి నిధులు ఇవ్వకపోతే చాకిరీ పెడతా. సో ఇలా అసలు మా ప్రభుత్వాన్ని టచ్ చేస్తే మానవ బాంబులే. ఇప్పుడు ఈయన ప్రతిపక్షంలో లేడు ముఖ్యమంత్రి. ఒకప్పుడు తెలంగాణ ఉద్యమప్పుడు కూడా ఆంధ్ర ప్రజలను కూడా ఇట్లాగే చాలా పరుషమైనటువంటి భాషతోటి మాట్లాడితే చాలా విమర్శలకు గురయ్యారు. సరే, కేసీఆర్ని ఆయన ఇష్టమైనట్టు దూషించారు, వాళ్ళు సమాధానం చెప్పారు, అది రాజకీయంగా నడిచింది. కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత మానవ బాంబులు అంటే ఏంటి? రాజీవ్ గాంధీని ఒక మానవ బాంబు పొట్టను పెట్టుకుంటే ప్రజలంతా బాధపడ్డారు. ఆ సంగతి బహుశా రేవంత్ రెడ్డి గారు మర్చిపోయి ఉండొచ్చు. అసలు మానవ బాంబులు అన్న పదవే ఆయన నోటి నుంచి రాకూడదు. మానవ బాంబుల్ని ఎంకరేజ్ చేసే విధంగా, లేదు ఎవరైనా అమాయకులు రెచ్చిపోయే విధంగా మాట్లాడతారా? తప్పు కదా. మహబూబ్నగర్ జిల్లా వాళ్ళు అగ్నిగణితులు అవుతారా? అసలు ప్రభుత్వాలని టచ్ చేయొద్దు, నేను ఎదుర్కొంటానని చెప్పి ప్రజాస్వామ్యబద్ధంగా నేను ఎదుర్కొంటానని చెప్పి తప్పులేదు. ఎక్కడో ఏదో అనుమానం ఉందండి ఈయనకి. కాంగ్రెస్లోనే ఏదో కుంపట వస్తుందనే భయంతో ఈయన ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్ వాళ్ళు పడగొట్టే పరిస్థితి ఆడుంది, అట్లాగే బీజేపీ వాళ్ళకు ఉన్నాయే తక్కువ. వాళ్ళలో ఈ కాంగ్రెస్లోనే ఏదైనా కుంపట వస్తే కాంగ్రెస్లోనే ఎవరన్నా రాజకీయ మానవ బాంబుగా, రాజకీయ బాంబుగా మారి ఎవరన్నా టచ్ చేసి ఇది చేస్తే తప్ప, దాడి చేస్తే తప్ప ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఏముంది? మరోవైపు ఈయన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కలుస్తూ మరి రాజకీయాలు మాట్లాడుతున్నట్టు, మంతనాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి కదా. కాబట్టి నా అభ్యంతరం వల్ల రేవంత్ రెడ్డి గారు మర్యాదపూర్వకమైన భాష, ప్రజాస్వామ్య పద్ధతులతో కూడిన భాష వాడాలి తప్ప ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా ఎవరైనా కాంగ్రెస్ అమాయక అభిమానులు ఉంటే వాళ్ళు నిజంగానే అలాంటి పరిస్థితికి వెళ్ళే పరిస్థితి క్రియేట్ చేయకుండా ఉండాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి గారిది. ఖచ్చితంగా ఇప్పుడు తెలంగాణ ఉద్యమం అప్పుడు కూడా ఇట్లాగే పెట్రోల్ పోసుకుంటాను, ఒక నాయకుడు పెట్రోల్ పోసుకుంటాను హడావుడి చేయటం, దాన్ని చూసి కొంతమంది నిజంగానే పాపం అమాయకులు ఒకళ్ళిద్దరు చనిపోవటం, ఇవన్నీ జరిగినాయి. వాళ్ళు బాగానే ఉంటారు, వీళ్ళు కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు బాగానే ఉంటాడు. రేవంత్ రెడ్డి గారి మాటను నమ్మి ఎవరన్నా పొరపాటున ఇట్లాంటి పని చేస్తే ఎంత ప్రమాదం అండి, అది అమానవీయం కదా. కాబట్టి రేవంత్ రెడ్డి గారు, మీరు ముఖ్యమంత్రి అయ్యారు, సంతోషం, మీ లక్ష్యం నెరవేరింది, బాగానే ఉంది, అంతవరకు బాగానే ఉంది. కానీ మీ పదవుల కోసం, మీ ప్రభుత్వాల కోసం మానవ బాంబుల్ని తయారు చేయవద్దని మాత్రం మాబొట్టి వాళ్ళం విజ్ఞప్తి చేయక తప్పదు. ఎందుకంటే ప్రభుత్వాలు పడిపోవటానికి, అలాగే ప్రభుత్వాలు కొనసాగడానికి చాలా కారణాలు ఉంటాయి. కానీ దానికోసం ప్రజలంతా మానవ బాంబుల్లాగా మారాల్సిన అవసరం లేదు. ఉద్యమాలు చేయమని చెప్పండి, మీకు మద్దతు ఇమ్మని చెప్పండి, తప్పులేదు. కానీ మానవ బాంబుల్లాగా మారమని చెప్పడం అది తీవ్రవాద భాష, అది ఉగ్రవాద భాష అవుతుంది. ఆ భాషని ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నవాళ్ళు మాట్లాడడం తగదు.